ఈ డయాలసిస్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ వింటర్ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వింటర్ టైం వాళ్ళకి చాలా డేంజర్ అసలు. వింటర్ జాన్ మంత్ డిసెంబర్ ఎండ్ ఆ టైంకి ఇంకా చలిగా ఉంటది కదా, వాళ్ళకి బ్లడ్ ఇదవుతుంది. అంటే మన మెడికల్ టర్మ్స్ లో నాకు కూడా అంతగా తెలియదు, బట్ హాస్పిటల్ అయితే అలా చెప్పారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి వింటర్ టైంలో అని. అయితే ఆ టైంలో ఏమైంది, డయాలసిస్కి వెళ్ళి వచ్చారు సెషన్ నుంచి. బాగా నీరసంగా ఉంది ఆ రోజు కూడా కొంచెం ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఇంకా పడుకున్నారు. నైట్కి బాగా ఏమంటారు సంథింగ్ వియర్డ్గా బిహేవ్ చేయడం, నాకు ఒంట్లో బాగుండట్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి ఇలా చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనుకున్నాం, కానీ సరేలే అంటే అలా చెప్తా ఉంటారు అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమైందంటే సరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నాం. అప్పుడు దాకా నైట్ 3 o'clock వరకు అలెక్కే చూసుకుంది. మా మమ్మీ ఏమో 3 తర్వాత అలెక్కేని వెళ్ళి పడుకో, నేను నాన్నే హాస్పిటల్ తీసుకెళ్తానంటే ఇద్దరు కంప్లీట్ అయిన పక్కన ఒకరు ఉండాలి. అంటే ఆ రోజు కొంచెం సీరియస్ అయ్యింది నైట్. అయితే 3 వరకు తను చూసుకున్న తర్వాత అలెక్కే పడుకుంది. మమ్మీ వచ్చి ఇద్దరు కలిసి టీ తాగారంట. ఇద్దరు కూర్చొని టీ తాగి మంచిగా ఉన్నారు. మమ్మీ ఇటు తిరిగి రిపోర్ట్స్ తీస్తున్నారు. ఆయన జస్ట్ దగ్గి నోట్లోంచి ఇలా బ్లడ్ వచ్చి ఇంకా